హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ని ఎలా మేక్ చేశాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ డ్రెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ మధ్య 1 వీక్ నుంచి ఈ డ్రెస్ని చూసి బోర్ కొట్టిందేమో. నేను ముందుగానే చెప్పాను కదండి, ఈ వీక్ మొత్తం ఈ డ్రెస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయని. మీకు ఏమన్నా బోరింగ్గా అనిపిస్తే కొంచెం స్కిప్ చేయండి. దాని వరకు ఆ డ్రెస్ వరకే స్కిప్ చేయండి, మేక్ చేసేది కాకుండా. ఫస్ట్ నేను ఇక్కడ బక్రం షీట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనం షీట్ని అనేది కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా జ్యువెలరీ మేకింగ్ చేయడానికి, ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అదేం లేదు. సో ఈ విధంగా నేను స్టిచ్చింగ్కి యూజ్ చేసే బక్రం షీట్ ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ కుందన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది వైట్ గోల్డ్ 2 మిక్సింగ్ లాగా ఉంది. సో ఈ విధంగా ఫ్లవర్ లాగా ముందే గ్లూ అప్లై చేసాం కదా, దాని మీద ఇలా మనం ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవాలి. మనం ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారు? 5 రూపీస్ కన్నా ఇంకా తక్కువే అవుతుందండి. ఎందుకంటే ఈ కుందన్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నా మనకి ఈజీగా 20 ఇయర్ రింగ్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. అంటే 20 సెట్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది వీటికి బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకోవడానికి స్టడ్స్. అవి ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఏవైనా ఉంటే వాటిని బ్యాక్ సైడ్ మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అలా చూసుకుంటే మనకి 5 to 10 రూపీస్లోనే మనం ఈ ఇయర్ రింగ్స్ని అనేది మేక్ చేసుకోవచ్చు. అలాంటిది మనం ఇలాంటివి బయట కొనాలంటే 20 to 50 రూపీస్ అవుతుందో, లేదంటే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అలా మనం బయట కొనే పని లేకుండా అండ్ షాపుల చుట్టూ తిరిగి మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని మనకి డ్రెస్ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ఇయర్ రింగ్స్ని అలాగే జ్యువెలరీని అనేది మేక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మన శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ లేదంటే బ్యాంగిల్స్ కోసం ఎన్ని షాపుల చుట్టూ తిరిగినా మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవేవి దొరకవు. అలా కష్టపడే పని లేకుండా ఇప్పుడు ఇంట్లోనే మన జ్యువెలరీని మనమే మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లూ అప్లై చేసి ఈ విధంగా కుందన్స్ని అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా బక్రం షీట్ ఉంది కదా, అది కనిపించకుండా ఉండడం కోసం ఇలా హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా 2 ఇయర్ రింగ్స్కి ఎక్స్ట్రా ఉన్నదాన్ని హీట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా స్టడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. కొంచెం గ్లూ అప్లై చేసి ఈ విధంగా స్టడ్ని అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇయర్ రింగ్కి బ్యాక్ సైడ్ స్టడ్ జాయిన్ చేసేది అదొకటి మిస్ అయింది, సారీ అండి. మనకి ఓల్డ్ ఇయర్ రింగ్స్ది లేదంటే కొత్తదైనా సరే స్టడ్ అనేది తీసుకొని బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసి జాయిన్ చేసుకోవాలి. ప్లీజ్